హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయో ఇండిడ్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో మాట్లాడుకోబోయే టాపిక్ అందరికీ యూస్ఫుల్లే. అటు ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కోసం, బీటెక్ కోసం ఎవరు ఎదురు చూస్తున్నా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ అలాగే ఒక గైడెన్స్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా డిలే ఏం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మనం ఈరోజు ఏ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నామో ఫస్ట్ ఒకసారి చూసుకుందాం. హౌ టు చూస్ ద బెస్ట్ కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి, మనం ఏ పాయింట్స్ కన్సిడర్ చేసి ఆ కాలేజ్ బెస్ట్ అని చెప్పాలి, అండ్ అలాగే ప్రయారిటీ లిస్ట్ అందరికీ సేమ్ ఉంటుందా, అండ్ అలాగే మన ప్రయారిటీ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ డీటెయిల్గా లాజికల్గా చూద్దాం. అండ్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్, అసలు ఎవరు అన్ని రౌండ్స్లో పార్టిసిపేట్ చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్లో కానీ స్టేట్లో కానీ ఉన్న కాలేజెస్ ఇది బెస్ట్, ఇది ప్రిఫర్ చేయాలి అని మీరు ఎలా డిసైడ్ చేసుకోవాలి అంటే కన్సిడర్ దీస్ 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ని కన్సిడర్ చేయండి. ఫస్ట్ వన్, కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్. ఒక కాలేజ్ అంటే 1990స్లో ఎస్టాబ్లిష్ అయింది, ఇంకో కాలేజ్ 1800లో ఎస్టాబ్లిష్ అయితే మీరు సెకండ్ కాలేజ్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే అది ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్గా ఉంటుంది, చాలా బ్యాచెస్ వెళ్ళాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా లైబ్రరీస్, ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇవన్నీ వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ వాష్రూమ్స్, ఇంకా ఫ్యాకల్టీ ఎలా ఉంది, మీరు హాస్టల్ ప్రిఫర్ చేస్తున్నట్టయితే అక్కడ హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ చూసుకొని బెస్ట్, మీకు ఈ కాలేజ్ బెస్ట్, ఇది బాగుంటుంది అని మీరు డిసైడ్ అవ్వాలి. అండ్ అలాగే చాలా మటుకు ఇవి డిసైడ్ చేసుకొని ఈ కాలేజ్ బెస్ట్ లేదంటే ఆ కాలేజ్ బెస్ట్ అని డిసైడ్ చేస్తారనమాట. ఇది నేను అఫీషియల్గా ఎలా చెప్తారో అని చెప్పట్లేదు, మనము యాజ్ ఎ స్టూడెంట్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాను. ఈ 3 చూడాలి బేసిక్గా, ఇక తర్వాత డిస్టెన్స్ అవన్నీ వస్తాయి, తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్, ప్రయారిటీ లిస్ట్ అందరికీ సేమ్ ఉంటుందా, అందరు స్టూడెంట్స్కి సేమ్ ఉంటుందా అంటే ఎస్, మీరు విన్నది కరెక్టే. అందరు స్టూడెంట్స్కి అని చెప్పను, కొన్ని ఎక్సెప్షన్స్ తప్ప చాలా వరకు అయితే ఎస్ అని చెప్పచ్చు. అయితే ఇదే టాపిక్ అండ్ అలాగే మన ప్రయారిటీ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలనే టాపిక్ని 2 కలిపి అండర్స్టాండ్ చేసుకుందాం. సో బేసికల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేవాళ్ళు 2 టైప్స్ ఉంటారు. సో మీరు ఇందులో ఏ టైపు తెలుసుకొని నేను చెప్పే సజెషన్స్ మీరు పాటించవచ్చు. ఫస్ట్ టైప్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్టెన్స్, అంటే కాలేజ్ ఎంత దూరం ఉన్నా సరే ఆ కాలేజ్కి వెళ్ళాలి అనుకునేవాళ్ళు. సెకండ్, చుట్టుపక్కల ఉన్న అంటే మా ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజెసే వెళ్ళాలి అనుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎంత దూరం ఉన్న కాలేజ్ పర్వాలేదు, ఆ కాలేజ్ వస్తే నేను వెళ్తాను అనుకునేవాళ్ళు. అయితే నేను చెప్పాను కదా, ఇది వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అంటే ప్రయారిటీ లిస్ట్ అందరికీ సేమ్ ఉండదు, కొంతమందికి సేమ్ ఉంటుంది అని. అలాంటి వాళ్ళే వీళ్ళు. అంటే డిస్టెన్స్ ఎంత దూరం ఉన్నా పర్వాలేదు అంటే బెస్ట్ కాలేజెస్ స్టేట్లో, లేదంటే ఇప్పుడు మనం స్టేట్ గురించి మాట్లాడతాం, స్టేట్లో ఉన్న బెస్ట్ కాలేజెసే కదా మనం చూస్ చేసుకునేది. అంటే ఇప్పుడు మీరున్న ఏరియాకి ఎంత దూరంలో ఉన్నా సరే టాప్ కాలేజెస్ ఫస్ట్ పెట్టుకుంటారు, తర్వాత దానికంటే తక్కువ కాలేజెస్ కింద పెట్టుకుంటారు. మీకు వచ్చిన మార్క్స్ వదిలేయండి, మార్క్స్ ఎన్ని వచ్చినా సరే మీ లిస్ట్ ఎలా ఉండాలంటే, మీకు డిస్టెన్స్తో సంబంధం లేదు అనుకుంటే మీ లిస్ట్ ఎలా ఉండాలి, ఫస్ట్ టాప్ కాలేజెస్ అన్ని స్టేట్లో ఉన్న టాప్ కాలేజెస్ ఫస్ట్, సెకండ్ మీరు పెట్టుకోవాల్సింది, దాని తర్వాత తక్కువ కాలేజీలు అనమాట. సో దీన్ని బట్టి చూస్తే ఆబ్వియస్గా అందరికీ అంటే మ్యాక్సిమం అందరికీ ప్రయారిటీ లిస్ట్ ఒకేలా ఉంటుంది, ఉండాలి కూడా. మీకు ఎన్ని మార్క్స్ తక్కువ మార్క్స్ వచ్చినా మీకు సీట్ వస్తుందని తెలుసు కదా, అయితే మీరు ఫస్ట్ టాప్ కాలేజీలో పెట్టండి, వస్తుందా రాదా అని వదిలేసి టాప్ కాలేజీలు పెట్టండి. దాని తర్వాత కొన్ని ఇలా వైజ్గా మీరు అరేంజ్ చేసుకోండి. నేను చెప్పిన ఇందాక 3 చెప్పిన పాయింట్స్ని చూసుకొని మీ దాంట్లో మీ ఏరియాలో బెస్ట్ ఏది ఉందో, అంటే మీరు ఇప్పుడు బీటెక్ వాళ్ళు, మన ఎంబీబీఎస్ వాళ్ళు, బీడిఎస్ వాళ్ళు, ఇలా ఎవరైనా సరే వాళ్ళ స్ట్రీమ్లో ఈ 3 క్వాలిటీస్ 3 చెప్పిన పాయింట్స్ యూస్ చేసుకొని బెస్ట్ కాలేజ్ ఏదో చూస్ చేసుకోవచ్చు. అండ్ అది ఆర్డర్లో పెట్టుకోండి. ఐ థింక్ అందరికీ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎవరు చూడరు. ఇంకోలా చూసిన వాళ్ళ గురించి పక్కన పెడితే ఇంత దూరమైనా పర్వాలేదు అనుకుంటే అందరిది ఒకేలా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, అందరిది ఒకేలా ఉంటుంది. ఫస్ట్ టాప్ కాలేజీలు, తర్వాత తక్కువ ఉండే కాలేజీలు. అండ్ అలాగే మీరు రీసెర్చ్ చేసి పెట్టుకోండి ఆ కాలేజ్ ఎలా ఉంటుందా ఏంటి. ఇప్పుడు డిస్టెన్సే కావాలి, మాకు దగ్గరలోనే కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్, ఇప్పుడు మెడికల్ కాలేజ్ నుంచి మాట్లాడితే ఉన్న రీసెర్చ్ చేసి అందులో ఏది బెస్ట్ టాప్ పెట్టుకోండి. తర్వాత మీకు దూరం ఉన్న కాలేజీలు కూడా పెట్టుకోండి, ఎందుకు ఒకవేళ రాకపోతే. ఇప్పుడు టాప్ కాలేజీలు అయిపోయిన తర్వాత మిగతా ఉంటాయి కదా,
అందులో ఆ మంచి కాలేజ్లే కాకపోతే ఆ మంచిలో ఇంకా మంచి కాలేజీలు ఎతికి మీరు ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. ఇవన్నీ వాళ్ళ వెబ్ ఆప్షన్స్ డేట్ ఇవ్వగానే చేస్తా అంటే కుదరదు, ముందే రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన సజెషన్స్ అన్నీ ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళకే కాదు, ఇప్పుడు బీటెక్ వెళ్తున్న బీడిఎస్ఐ ఎవరికైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇవి మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీగా ఉండాలి. అందరు చెప్తారు వెబ్ ఆప్షన్స్ ఇస్ క్రూషియల్ అని. అవును, క్రూషియల్ కాబట్టి చెప్తున్నాను. మ్యాక్సిమం అందరికీ ఒకేలా ఉంటుంది కూడా. ఫస్ట్ ఎవరికైనా సరే టాప్ రావాలని ఉంటుంది, టాప్ కాలేజెస్లో రావాలని ఉంటుంది, తర్వాత మిగతా కాలేజీలు కదా. ఇలా ఆర్డర్లో ఫస్ట్ టాప్ కాలేజీలు ఇవి పెట్టుకుంటే మీ మార్క్స్కి ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. సో టెన్షన్ ఏం అవ్వకండి, మీరు రీసెర్చ్ చేసి టాప్ కాలేజ్ లేవో అవి రీసెర్చ్ చేసి రాసి పెట్టుకోండి. టాప్ టు బాటమ్ వరకు రాసి పెట్టుకోండి, మీరు పెట్టండి, మీ మార్క్స్ తగ్గట్టు వస్తుంది. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, మ్యాక్సిమం అందరికీ డౌట్ ఏంటంటే, ఎవరెవరు అన్ని రౌండ్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మీకు రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ నచ్చలేదంటే ఆబ్వియస్గా మీరు నెక్స్ట్ అది వదులుకొని నెక్స్ట్ రౌండ్లో చేస్తారు, అది ఎందులో అయినా సరే. అయితే ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయి, ఇంకా హోప్స్ లేక నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతున్నారో అవ్వండి. నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతూనే ఇలా లాస్ట్ రౌండ్ ఇట్లా కౌన్సిలింగ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మీ ముందున్న వాళ్ళు ఎవరైనా సీట్ వదులుకొని ఉంటే, మీకు ఆ రౌండ్లో ఆ సీట్ వేకెన్సీ ఉండి మీరు ఎలిజిబుల్ అయి ఉంటే మేబీ ఇయరే రావచ్చేమో. అలా చాలామంది ఉన్నారు, మీరు నమ్మరు కానీ అలా చాలామంది ఉన్నారు. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే లాస్ట్ రౌండ్ వరకు ఎవరికైతే ఇంకా హోప్స్ లేవు అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి అప్లై చేసి చూడండి, రావచ్చేమో చెప్పలేం కదా. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వెబ్ ఆప్షన్స్ కోసం గైడెన్స్ కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఇక్కడ చెప్పినది నా ఓన్ నాలెడ్జ్తో అయినప్పటికీ ఒకసారి ఆలోచించండి, కరెక్ట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.